అందమైన గుళ్ళు గచ్చులు గడి రంగ వెళ్ళి ముగ్గులు వేసిందమ్మా గుండం కడిగి తడిపెడతా నచ్చేసి భార్య భర్తలు ఆత్మలింగమ్మ కాడికి చేరుకున్నారు దంపతులు దేవా దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వలిత కంఠమాల రాజవరదరా క్షమాన కంగమృతుల కవరమ సంకన మండపవనము పున్నమాయ గురుదేవా రంగమయ్యారాయను భగవంత ఓ తల్లి శంకర ఓ తల్లి పార్వతమ్మ నారు వస్తోడ నీరు వస్తాడట నీరు వస్తోడ నారు వస్తాడు కోటి వాడుతాడట గుడికాడ శిరసు కింది పెట్టిండ్రు శ్రీపాల్ మీది పెట్టి అంకారు వదిలిపెట్టి ఓంకార శబ్దంతో భగవంత ఎక్కడున్నాం లోకాల శంకర కంఠుడా గౌరవడా నీలకంఠుడు నిత్యానందుడు ఎక్కడ తండ్రి శంకర ఓ తల్లి పార్వతమ్మ గుడికాడ సంతాన పరందరిగా లేకపోతే ఈ గుడికాడ ఉన్న లింగ కనుమతల బట్టి పెట్టి పెంతల గుర్తుకుంటే తనలోనే లింగనే శ్రీగంధం ఊతో కాడ రక్తులు కూడా భార్య భర్తలు భక్తితోడు పోయేస్తున్నారు పోయేస్తున్నా అందుతలేదు అచ్చ అందుకుంటావారా? నేను ఎందుకు అందుకుంటారా? ఇది ఆగమాగం చెప్తాను పాడుగాని ఇయ్యాలా అసలే కోరుతలేదు. ఇదైతే మంచిగా పాడుగాను
అదైతే సైలెంట్ ఉంటాను పాడు కానీ ఇది అవుతున్నావు చీకటి వెన్నెలలోన పూసిన మూలమురా చీకటి వెన్నెలలోన పూసిన ఏడ పూసినవరు లంచ కొడుక ఏడ పూసినవరా అది వాడుతున్నావు పాడతారు మీరు వాడితే రాగం పోయే రాగం అయితే లేదు ఏంటి మూసేది ఏంటిదా ఏది కాదు బావా ఐ లవ్ యూ మూసుడు కాదు బావ ఇక్కడ శివాలయంలో పోయిస్తూ అట్ట పలకరించదు తెలుసు పాగలు కుక్కి కుక్క అన్నక్క కాదు ఈ చీకటి పూసిన పూలమురా మన్ను తిన్నావని అమ్మ హఠగానే తిన్నావని అమ్మ హఠగానే తిన్నలో తావి పవనములో భక్తులు తిరిగి బలి వ్యాపారం ఎక్కడ ఉండవు భూమి మీద ఉండవనుకుంటే చంద్రాలు తినవు ఆ గుడిగాడు 7 పొద్దులు 7 వాకులు కడుపు అన్నము లేదు కంటి నిద్ర లేదు వచ్చి సుఖము లేదు భగవంత దొరుకుతునేమో ఈ గుడికాడ మాకు సంతానం దొరకాలే లేకపోతే ఈ గుడికాడ మా ప్రాణమైన పర్వలేదాన్ని తెలుసు కింద దీపాలు వీధి అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దంతో భగవంతుడు పోయేట ఉన్నాడు కొండ మీద కూర్చున్న భగవంతుడికి గంటలు ఎగుతానే 1 గంటలు మోగబట్టేనమ్మా
కోసం సిలికబోయే నగరాన్ని పరిపాలన చేసేవాడు సిలికబోయే మారదు ఆ తల్లి సీతాలదేవినైనా భార్య భర్తలు పుణ్య దంపతులు ఎండి లేక రాలేదు, బంగారం లేక రాలేదు, ధనం లేక రాలేదు, ధాన్యం లేక రాలేదు. ఆ తల్లి గర్భాన 2 కొడుకులు కలిగే ఉన్నారమ్మ. 2 కొడుకులు ఉండంగా 2 కోడలు ఉండంగా గర్భాన బిడ్డలే కాదు సీతాలదేవి కాదురా. భార్య భర్తలు ఎండి బంగారం బల్లల్లో పోసుకొని తిరిగని తీర్థం లేదు, ముక్కని గుండె లేదు, వెనుకని మురుగని గుండవు లేదు. తిరిగి తిరిగి ముక్కిన చేతుల మూరెందులు కొడతానే నడిచిన కాళ్ళ ఒడిసి పొక్కులు వచ్చారమ్మ. తిరుపతి తీరంగా మోనంది మానంది కాసి కాలాద్రి ఏగో తిరుపతి దిగో తిరుపతి తిరుక్కుంట భార్య భర్తలైననేమో పాడుపడ్డ గుళ్ళల్లో ప్రాణ తపత పట్టిన కాదురా. భార్య భర్తల ప్రాణం పోతుంది. అందుకే అన్నారమ్మ ఆపది కాదుకున్నాడు పాండవుడు మొక్కుతే వరం ఇచ్చినోడే దేవుడు అన్నారమ్మ. పుట్టాని పెట్టిన ఇల్లు సూర్యున పోతుంది, ఏలుపున పెట్టిన ఇల్లు ఎల్లుచుకోపోతే భగవంతుని నమ్మినోడికి బాధలు నరుని నమ్మినోడు నష్టపోతాడు అన్నారమ్మ. మరి ఆ తల్లి గర్భాన బిడ్డ సంతాన ఫలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యుగదిస్తున్న చూస్తే మళ్ళీ గర్భాన 2 కొడుకుల సైతోడు కనుకనే మళ్ళా 1 కొడుకు మళ్ళీ 1 బిడ్డ కనుకనే కమల పిల్లలు కలిగే యోగ్యత ఉన్నదమ్మ. ఆ బిడ్డకు అతిగతి చెప్పి సంతాన ఫలం ఇచ్చేస్తా. అందుకే అన్నారు ప్రతివతరాలకు భగవంతుడు దాసుడై తిరుగుతున్నాడు, అడ్డమైన దానికి చెడ్డ దైవం సుతం ఆశపడదన్నదమ్మ. ఈ ఎర్ర పిల్ల తెరుపిల్ల పిల్లలాగన్న పిల్ల సంకటి తినక పిల్ల సర్వేశ్వరుడైనా అయ్యతో 5 జీవుల కథ మాట కాదురా. అంతరవి పురారి మోటపోయి ఉన్నదే శాశ్వత భగవంతుడు నచ్చిన గర్భ సంతాన బలం లేదని వాడెవడు కాదన్న వాడెవడన్నారమ్మా. భూమి మీద పంట పంటని భూమి ఉండదు, గర్భ సంతానం లేని ఆ తల్లి ఉండదు. కొన్ని గ్రహాల వల్ల బలం దూరం అవుతుంది బిడ్డ. నీ 2 కొడుకుల సైతం ఎదుగని మళ్ళీ 1 బిడ్డ మళ్ళీ 1 కొడుకు కమల పిల్లలు కలిగే యోగ్యత ఉన్నది అన్నాడమ్మా. భగవంతుడు దేవతంగమే కాదురా. సంతాన బలం ఓడి కడతాడని భగవంతుడు దేవతంగమయ్యా. మన ఎదమీది మట్టి నడిచి కనుక కమల పిల్లలు తయారు చేసిండే మన బలం చేత వాటి ఆ బిడ్డ కోడి కడతానన్నాడమ్మ. రామ సీతారాముడు చెడ్డ
ఏమండి ఏడవనుడే రాంగ వండుడే పోంగ వండుడే ఇంటికాడ వండే సాపల వండుడే మగ పుట్టువాడు పుడితే ఎంత హుషారు ఉండగా ముసలైన మనిషివే మనిషివే మనిషివి ఎప్పుడు తప్పితే నా పిల్లలు మరి పాలలు ఏంటి నారాయణమూర్తి శ్రేష్టంగా దేవుడు వచ్చి సంతానం చక్కగా ఇచ్చాడండి దేవుడు వచ్చి కలన సంతానం ఓడి కట్టి నన్నమానే బామా సీతారాదేవి ఓ బామా పర్వాలేదు బామ్మ మనకు సంతానం కలిగింది కాబట్టి తిరుగుడు మళ్ళీ బిడ్డ కలుగుతుందని భార్య భర్తలు చూసిన సంతోషపడకుండా సంబరపడకుండా ఇక వాళ్ళ యొక్క నవరం బయలులే అమ్మా వాళ్ళు అప్పుడే అన్నారు షాప ఇంపుదనే 12,000 2 ఫుల్ బాటిల్ ఇస్తానన్నారా Salve,